హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ఎపిసోడ్లో విరాట్ సుహా మీద కోపంతో రూమ్ని డస్ట్బిన్లా మార్చేస్తుంటే సుహా ఏం జరిగిందో చెప్తున్నాడు కదా. దానికి కంటిన్యూస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం అడుగుతున్నావు, ఈ అమ్మాయి ఏం అడుగుతుంది అని ఆహనా పెళ్ళంట సినిమాలో నా గుర్రాలు ఏవి, నా రాజ్యంలోని ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకుంటున్నారేంటి, మగవాళ్ళందరూ గోచి పెట్టుకోకుండా ప్యాంట్ వేసుకుంటున్నారేంటి అని పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు అడిగినట్లుగా అడుగుతాడు సుహా. వామ్మో! నిజంగానే ఈయనకు పిచ్చి మాటలు అన్నీ విని పిచ్చిగాని ఎక్కేసిందా అని భూమి గోర్లు అయిపోవడంతో వేళ్ళు మొదల్లోకి కొరికేసుకుంటుంటే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని విరాట్ అనుకుంటాడు. చెప్పు విరాట్, ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, నువ్వు ఏం అడుగుతున్నావు అని పిచ్చి మొహంతో అడుగుతాడు. సార్ సార్, మీరు ఇంకా వెళ్ళలేదా? అదే సార్ మాట్లాడుతున్నాను. మీరు మా సార్ని ప్రాజెక్ట్ని ఒప్పించమని అడుగుతున్నారు కదా, ఆ విషయమే చెబుతున్నాను సార్ అని పైకి చెబుతుంది. కానీ కళ్ళతోనే నేను చెప్పిందేది ఇతరులతో చెప్పకండి సార్ అని దీనంగా వేడుకుంటుంది. వాట్, అలా అడుగుతున్నావేంటి మిస్టర్ సుహాస్ వర్మ గారు? నా పిఏని మీరు తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు అంట కదా ఈ కొలాబరేషన్కి ఒప్పుకోమని అని వెటకారంగా అడుగుతాడు. ఓ, అవునా? నేనా నీ పిఏని అడిగానా? అడిగే ఉంటానులే అంటాడు. అడిగే ఉంటానులే ఏంటి, అడగలేదా నువ్వు? విరాట్లో అనుమానం. సార్, ఈయన అడిగారు సార్, ఇన్ని ఫ్లోర్స్ ఎక్కి వచ్చేయటంలో మర్చిపోయి ఉంటారు సార్. అడిగారు కదా సార్, ఇంకా వీలుంటే మరొకసారి మీటింగ్ కూడా ఛాన్స్ ఇప్పించమని అడిగారు కదా, అదే చెబుతున్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ నేను అన్నది ఒప్పుకోండి సార్ అని పెదవులు మాత్రమే కదుపుతూ సుహాస్కి వినపడేలా అంటుంది చివరి మాటలు. ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు? ఈ భూమాతేమో ఒకలా చెప్పింది, ఈ సుహాగాడేమో మరొకలా చెప్తున్నాడు. అసలు క్యాంటీన్లో ఏం జరిగింది అని మళ్ళీ ఇంకొకసారి క్యాంటీన్ సీసీ ఫుడ్ ఓపెన్ చేసి ఈసారి వీడియోతో పాటు ఆడియో కూడా కావాలని ఆడియో విందామని చూసే అంతలో టక్కున భూమి విరాట్ దగ్గరకు వచ్చేసి, సార్ సార్, ఆయన అలానే చెప్పారు సార్. పాపం మీరు ఒప్పుకోలేదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టున్నారు సార్. ఆ ప్రాజెక్ట్ ఏదో ఒప్పేసుకుని ఒక ప్రాణాన్ని కాపాడండి సార్. ఆ కొలాబరేషన్ ఏదో చేసుకుంటే ఆయన చక్కా రెక్కలు కట్టుకుని మరీ హ్యాపీగా ముంబైకి వెళ్ళిపోతాడు కదా సార్. ఎందుకు సార్ ఒక నిండు ప్రాణాన్ని అలా పిచ్చివాడిని చేసినందుకు మీకు నాకు ఈ పిచ్చి ముద్రలు వేసుకోవడం అంటుంది. వాట్, వాడికి డిప్రెషన్ ఏంటి? కొలాబరేషన్కి ఒప్పుకోకపోతేనే డిప్రెషన్కి వెళ్ళిపోతారా? అలా అయితే ఇలా కంపెనీస్ అన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకప్పుడు ఒక్కో రోజు ఒక్కో కంపెనీ మూసుకుని పోవాలి అంటాడు. అయినా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాడి గురించి నీకు ఇంకా తెలియదు. వాడు అంత వీక్ మైండర్ ఏం కాదు అంటాడు. అది కాదు సార్ అంటుంది భూమి. భూమి, కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా అని కోపంగా గదిమి. భూమి డిస్టర్బెన్స్ వల్ల ఆడియో వినడం కుదరక దానిని పాజ్ చేసి, ఓకే మిస్టర్ సుహాస్, నేను మీ కొలాబరేషన్కి ఒప్పుకుంటున్నాను అండ్ డీల్ కూడా ఓకే అని చెప్పి షాక్లో ఉన్న సుహాస్ని బయటకు లాగి భూమిని సుహాస్ వదిలేసిన షాక్లోకి తోసేస్తాడు. విరాట్, నువ్వు కొలాబరేషన్కి ఒప్పుకున్నావా అంటూ ఆనందం పట్టలేక గబుక్కున విరాట్ దగ్గరకు వచ్చేసి అతడిని లేపి గట్టిగా హగ్ చేసుకుంటాడు. హలో హలో, మీ ఆనందాన్ని హోల్డ్లో పెట్టుకో. నేను కొలాబరేషన్కి ఒప్పుకున్నది కొన్ని కండిషన్ మీద. ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే కొలాబరేషన్ జరుగుతుంది అండ్ డీల్ కూడా ఓకే అవుతుంది అంటూ గీరగా చెప్పి సుహాస్ని నుండి దూరంగా తోసేస్తాడు. వాట్ కండిషన్స్నా? వాట్ ఎవర్ విరాట్, నువ్వు డీల్కి ఒప్పుకోవడమే నాకు పెద్ద హ్యాపీనెస్. దాంట్లో ఈ కండిషన్స్ ఏం చేయలేదు. వెంటనే మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఉండు, నా అసిస్టెంట్కి ఫోన్ చేస్తాను అని పిఏకి ఫోన్ చేసే అంతలో, హోల్డెన్ మిస్టర్ సుహాస్, హోల్డెన్. ముందు నా కండిషన్స్ అన్నీ విన్న తర్వాత వాటన్నిటికీ నీకు ఓకే అయిన తర్వాతే నువ్వు ఈ డీల్ గురించి అండ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. వన్స్ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నా అని తర్వాత ఫీల్ అవ్వడం నాకు నచ్చదు. ఏదైనా సరే నాకు ముందు ప్రాక్టికల్గా ఆలోచించడమే తెలుసు. ఆ తర్వాతే అందులో ఉన్న లాభాలు నష్టాలు ఈక్వల్గా కాలిక్యులేట్ చేస్తాను. అందుకనే నువ్వు ముందు కండిషన్స్ విని ఆ తర్వాత నీ ఒపీనియన్ చెప్పు అంటాడు. ఓకే విరాట్, నీ కోరిక నేను ఎందుకు కాదంటాను. నువ్వు ఏ కండిషన్ పెట్టినా సరే నేను ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్కి ఓకే చేసే తీరుతాను. ఓకే చెప్పు, నీ కండిషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చెప్పు అని విరాట్ ఎదురుగా చైర్లో సుహాస్ కూర్చోగానే తన చేతిలో ఉన్న పెన్ భూమి మీదకి విసిరేసి భూమిని షాక్లో నుండి తీసుకువస్తాడు.
వెంటనే తను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్ మీద రాసి వాటితోటి పక్కా అగ్రిమెంట్ క్రియేట్ చేయమని భూమికి పని అప్పగిస్తాడు. పాపం పిచ్చి భూమి ఇంకా షాక్లో నుండి రాకముందే చకచకా నోట్ ప్యాడ్తో విరాట్ చెప్పినవన్నీ నోట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. విరాట్ సుహాస్కి చెప్పడం మొదలు పెడతాడు. ఫస్ట్ కండిషన్, నువ్వు చెప్పినట్టుగానే ఈ యాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అది సక్సెస్ అయ్యేంత వరకు వన్స్ నువ్వు ఇక్కడ ఉండాలి, లేకపోతే నేను ముంబై రావాలి కదా. కానీ ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ఒకే ఆఫీస్లో అడ్జస్ట్ అవ్వాలి. అలా ఆఫీస్లో అడ్జస్ట్ అవ్వాలి, అది నాకు నచ్చలేదు. కాబట్టి ఈ యాప్ అయ్యేంత వరకు మనం వేరొక ఫ్లోర్లో ఈ యాప్ కోసం వర్క్ చేయడం చూసుకోవాలి. ఇందులో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనేది ఉండదు. ఇద్దరికీ ఈ ప్రాజెక్ట్ మీద సమాన హక్కులుంటాయి. ఇద్దరం కూడా ఒకరిని ఒకరు క్వశ్చన్ చేసే రైట్ కూడా ఉంటుంది. అండ్ నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ముంబై రావడం జరగదు. నువ్వు ఏం చేసినా సరే ఈ బెంగళూరులోనే చేయాలి. అండ్ నువ్వు ఈ యాప్ సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు ఎక్కడ ఆఫీస్ పెడితే అక్కడికి నేను వస్తాను. అండ్ మనిద్దరం కలిపి చేసేది ఈ యాప్ మాత్రమే. తర్వాత ప్రాజెక్ట్ నేను నీతో చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఇది ఒప్పుకుంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లాస్ట్ వన్, ఈ యాప్ క్రియేట్ చేయడానికి అండ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఎంతమంది ఎంప్లాయీస్ అవసరమైతే నాకు తెలియదు, కానీ ఓన్లీ నా వైపు నుంచి నేను, నా పిఏ అండ్ ఇంకొక 10 మెంబర్స్ మాత్రమే యాడ్ అవుతాం. మిగిలిన వాళ్ళందరూ కూడా నీ కంపెనీ నుండి తెచ్చుకుంటావో లేకపోతే కొత్తగా న్యూ ఎంప్లాయీస్ని వెతుక్కుంటావో అది నీ ప్రాబ్లం. వన్స్ నేను వర్క్లోకి దిగిన తర్వాత అది ఒక టార్గెట్ ప్రకారం వెళ్ళిపోవాలి. మధ్యలో ఆగడానికి వీలు లేదు. అండ్ లాస్ట్ వన్, ఈ ప్రాజెక్ట్లో షేర్ నాకు 50-50 కావాలి. నువ్వు నీ అగ్రిమెంట్లో 40 ఇంకా 60 ప్రిపేర్ చేశావు. నాకు అలా కుదరదు. ఇందులో నాకు సగానికి సగం ప్రాఫిట్ ఇస్తేనే నేను డీల్ ఒప్పుకుంటాను. అండ్ ఈ 10 మెంబర్స్కి శాలరీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చుకుంటాను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు. కానీ ప్రాజెక్ట్లో 50% మాత్రం నాకు తప్పకుండా ఇవ్వాల్సిందే. దట్స్ ద కండిషన్స్. వీటికి నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నేను సైన్ చేస్తాను. లేదు, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలంటే ఖచ్చితంగా నువ్వు తీసుకోవచ్చు. కానీ నా కండిషన్స్లో ఎటువంటి మార్పు ఉండదు, ఉండబోదు కూడా అని తేల్చి చెప్పేస్తాడు. ముందు అన్నీ కూడా విరాట్ ఆలోచించినవే ప్రకారం కరెక్ట్గా ఉన్న లాస్ట్ ప్రాఫిట్ విషయానికి వస్తే భూమికి చాలా కోపం వచ్చేస్తుంది. మొత్తం అతనే పెట్టుబడి పెట్టుకుంటున్నాడు అండ్ యాప్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. కానీ విరాట్ చేసేదేముంది, అతని క్రియేట్ చేసుకున్న యాప్లోకి విరాట్ క్రియేట్ చేసిన గేమ్స్కి పర్మిషన్ అడుగుతున్నాడు. అంత మాత్రానికే సగానికి సగం ప్రాఫిట్ అంటే ఇది చాలా అన్యాయం అని లోపల అంతరాత్మ గోల పెడుతున్నా తన మాట ఎవరూ పట్టించుకోరు. కాబట్టి బుద్ధిగా విరాట్ చెప్పినవన్నీ నోట్ చేసుకుని వెంటనే ఆ మీటింగ్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయి అగ్రిమెంట్ ప్రిపేర్ చేసే పనిలో పడుతుంది. ఎందుకంటే తనకు తెలుసు సుహాస్ ఎలా అయినా సరే ఈ డీల్ ఒప్పుకుంటాడని. విరాట్ చెప్పిన కండిషన్స్ అన్నీ కూడా చాలా డీప్గా థింక్ చేసి ఒక పావుగంట వరకు ఆలోచించి చివరికి తన ప్రాఫిట్ ఇంకా షేర్ కన్నా విరాటే ముఖ్యం అనుకుంటాడు సుహాస్. ఇక వెనక ముందు ఆలోచించేది లేదన్నట్టుగా గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి, ఓకే విరాట్, నాకు కండిషన్స్ అన్నీ ఓకే. నువ్వు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తాను. ఇంకా నేను ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి సక్సెస్ అయ్యేంత వరకు కూడా ముంబై వెళ్ళను. నేను కూడా నీకులానే సేమ్ దాని 10 మెంబర్స్ ఎంప్లాయీస్ని నా కంపెనీ నుండి రప్పించుకుంటాను. అందరం కూడా ఈ బెంగళూరులోనే ఇక్కడే ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం అంటాడు. సుహా డెసిషన్కి విరాట్ పెదవుల్లో సైడ్ స్మైల్ వచ్చి, టేక్ యువర్ ఓన్ టైం సుహాస్. నువ్వు అగ్రిమెంట్ ఒప్పుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులలో దీనిని క్యాన్సిల్ చేయలేవు. వన్స్ ఆలోచన చేసినా నువ్వు నాకు భారీ మొత్తంలో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నేను ఎక్కడా ఊరుకునేది లేదు అండ్ లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి కూడా ఉంటుంది. అందుకనే బాగా ఆలోచించుకుని రేపు ఇదే టైంకి వచ్చి నీ డెసిషన్ చెప్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అని యాటిట్యూడ్గా చెప్పి సుహాస్ కన్నా ముందే తనే చైర్లో నుండి లేచి యాటిట్యూడ్ వాక్ చేసుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఒక్కడే మీటింగ్ రూమ్లో మిగులుతాడు సుహాస్. అసలు నీ ఇంటెన్షన్ ఏంటో కూడా ఆలోచించడానికి నాకు అవడం లేదురా. ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నావు, కానీ పిచ్చి పిచ్చి కండిషన్స్ పెట్టావు. వాటికి కూడా నేను తల వంచినా ఇంకెందుకురా నన్ను వెనక్కి లాగాలని చూస్తున్నావు? లేదు, నేనేమీ ఆలోచించేది లేదు. రేపు ఈ టైంకే చెప్పమన్నావు కదా, కరెక్ట్గా అగ్రిమెంట్ పేపర్స్తో వస్తాను. రెడీగా ఉండు. నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను.
ఈసారి వచ్చింది మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి కాదురా, అసలు తప్పెక్కడుందో తెలుసుకుని కుదిరితే దాన్ని సరిచేద్దామని, లేకపోతే పూర్తిగా ఆ తప్పుని నీ లైఫ్లో నుండి చెరిపేద్దామని వచ్చాను అని బలంగా అనుకుంటూ ఇంటి బాట పడతాడు. ఉదయం 11 గంటలకు రూంలోకి వెళ్ళిన దర్శిని నైట్ 9 గంటలకు బయటకు వస్తుంది. ఆమె అవతారం టీనా చెప్పినట్టుగానే గుంజు టీకేసిన తాటి టెంకలానే ఉంటుంది. సరిగ్గా అదే టైంకి తాగింది దిగిపోయి సెకండ్ బెడ్రూమ్లో ఫ్రెష్ అయ్యి తనని ఇంటికి దిగబెట్టే జ్యోతి తన అక్క అప్పగించడంతో అక్కడే ఎదురు చూస్తున్న సుమిత్ దగ్గరకు వచ్చి, బేబీ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోవా అని అడుగుతూ సుమిత్ భుజం మీద వాలిపోతుంది. ప్రియని చూస్తుంటే చాలా కంపరంగా ఉంటుంది సుమిత్కి. పేరుకే తన గర్ల్ ఫ్రెండ్ కానీ తన ఎదురుగానే అక్క బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఆ అవతారం కూడా చేంజ్ చేయకుండా తన దగ్గరకు నలిగిపోయిన బట్టల్లో పగిలిపోయిన పెదవితో మెడ నిండా ఘాట్లతో హెక్కిస్తో చాలా కంపరంగా కనిపిస్తుంది. తను ట్రూలీ ప్రేమించకపోయినా ఎంజాయ్మెంట్ ప్రేమను అడ్డుపెట్టుకున్న తన కోసం అని సెలెక్ట్ చేసుకున్న తన అమ్మాయి తన ఎదురుగానే వేరొకరితో పడుకుని మళ్ళీ తన దగ్గరికే వచ్చి అంటుకుని కూర్చుండడం సుమిత్కి డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. కానీ తన కంపరాన్ని బయట పెట్టలేడు. పెట్టినా నీదే తప్పు, నువ్వే తీసుకొచ్చావు అని దర్శిని రివర్స్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని చాలా కష్టం మీద ఫ్రెష్ అవ్వు దర్శిని, డ్రాప్ చేస్తాను అని చెబుతాడు. నో బేబీ, ఐ యామ్ టైర్డ్, అస్సలు ఓపిక లేదు, ఇలానే తీసుకెళ్ళిపో, పర్వాలేదు, అండ్ దారిలో కూడా నాకు ఫుడ్ పార్సెల్ ఇచ్చేవా ప్లీజ్ అని కళ్ళు మొత్తుగా వాలిపోతుంటే సుహాస్ భుజం మీదకే జారిపోతుంది. చిచ్చి అని విసుగ్గా దర్శిని తన భుజం మీద నుండి లేవదీసి, పద డ్రాప్ చేస్తాను అని వెళుతుంటే వెనకాలే సుమిత్ చిరాకుని అర్థం చేసుకోకుండా సుమిత్ని హత్తుకుని మరీ కూర్చుని తన లొకేషన్లోకి బండి వచ్చి ఆగగానే, బాయ్ సుమిత్, రేపు కూడా ఇవాళ వచ్చిన టైంకి రా అంటూ సుమిత్కి చీక్ కిస్ ఒకటి ఇచ్చేసి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతున్న తనని చూస్తే ఒక అసహ్యమైన భావం సుమిత్లో. ముద్దు పెట్టిన బుగ్గని రబ్ చేసేసుకుని, చిచ్చి, ఇలాంటి దానికోసమా నేను వెంటపడింది, కనీసం అక్క అన్నప్పుడైనా సుమిత్ పర్మిషన్ అడగాలి అని అనిపించలేదా దీనికి? అక్క అడగడం, ఇది ఒప్పేసుకోవడం, చా, ఇలాంటి అమ్మాయిలు ఉండడం వల్లే నిజంగా ఈ లోకంలో ప్రేమ అంటే ఒక వరస్ట్ థింగ్ లా మారిపోయింది. అండ్ ప్రేమకు కూడా ముందున్నంత వాల్యూ కూడా ఉండడం లేదు అని అనుకుంటూ టీనా వల్ల దర్శిని వాళ్ళకు వచ్చిన చిరాకును తగ్గించుకోవడానికి పబ్ వైపు పోనిస్తాడు. ఏంటి ప్రియా, ఏమైంది, ఆ బాబు లోపలికి రాలేదే అని రాగానే చికెన్ దమ్ బిర్యానీ లాగిస్తున్న కాంతం ఆరాగా అడుగుతుంది. ఏమో మమ్మీ, వాడికి ఎందుకు రాలేదో, ఏ గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందో, కానీ నాకు ఆకలిస్తుంది, ప్లీజ్ అన్నం తినిపిస్తే నేను పడుకుంటాను అని కాంతం తినిపిస్తుంది. కొద్దిగా తినేసి తన ఫిగర్ని టెంప్ట్ అయ్యి టీనాకు తెలియకుండా తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బు కట్టలను 2 తల్లికి ఇచ్చేసి మిగతా 3 తన పట్టుకు లాగేసిపోతుంది. కూతురు చిరుదారి పట్టిన తన ముందే అస్తవ్యస్తమైన అధికారంతో వచ్చిన పట్టనట్టుగా చేతిలో పడిన డబ్బు కట్టలను మెరుస్తున్న కళ్ళతో చూస్తూ కనీసం ఎంగిలి చేయి కూడా కడుక్కోకుండా అదే చేతితో పట్టుకుపోయి జాగ్రత్తగా బీరువాలో దాచుకుంటుంది కాంతం. ఏంటే భూమి, పడుకోకుండా ఆలోచిస్తున్నావు అని నిద్రపోకుండా సీలింగ్ని చూస్తున్న భూమిని కదుపుతుంది హాసిని. ఏం లేదే అని అంటుంది. కానీ మళ్ళీ వెంటనే హాసిని, నేను ఒక డౌట్ అడుగుతాను చెప్తావా అని అడుగుతుంది. ఏం డౌటే? వర్క్లో ఏదైనా డౌట్ వస్తే నేనే నిన్ను అడుగుతాను, అలాంటిది నేను నీకు ఏం చెబుతాను అని అయోమయంగా అడుగుతుంది. అబ్బా, అది కాదే, నేను అడిగిన డౌట్కి వర్క్కి సంబంధం ఉండదు, ఇది బేసిక్గా అందరికీ తెలిసిన డౌటేమో, కాకపోతే నాకు తెలియక నిన్ను అడుగుతున్నాను అంటుంది. ఒసై ఒసై, ఏం మాట్లాడుతున్నావే, బేసిక్గా అందరికీ తెలియడం ఏంటి, నీకు తెలియకపోవడం ఏంటి, ఇంతకీ డౌట్ ఏంటి అని అడుగుతుంది. అది కాదు హాసిని అంటూ పడుకున్నది కాస్త లేచి కూర్చుని, నేను ఒకటి అడుగుతాను, నువ్వు జెన్యూన్గా ఆన్సర్ ఇస్తావా మరి అని అడుగుతుంది. నీ యంకమ్మ, ఆ ఒక్కటి అడక్కు అంటూ రాజేంద్ర ప్రసాద్ సినిమా అంతా ఒకటే డైలాగ్ చెప్పినట్టుగా నువ్వేంటే ఒకటి అడుగుతాను అంటున్నావు, అదేదో అడిగితేనే కదా నాకు తెలుసో లేదో నీకు చెప్పేది అంటుంది. అదేనే అని నాంచుతున్న భూమిని చూసి ఏదే తల్లి అని విసుక్కుంటుంది. అబ్బా, అదేనే, ప్రేమించుకున్న అబ్బాయి చేస్తారు కదా, అది వాళ్ళ వాళ్ళేం చేస్తారు నాకేం తెలుసే అంటుంది. అబ్బా, వాళ్ళనే కాదే, ప్రతి అమ్మాయి అబ్బాయి మధ్యలో జరుగుతుంది కదా
ఒసేయ్ తల్లి నీకొక దండమే. అర్ధరాత్రి దరువుల మేళం ఏంటే? అసలు నీకేం కావాలి? ప్రేమించిన వాళ్ళు అంటావు. కాసేపు అమ్మాయి, అబ్బాయి అంటావు. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయిల మధ్య బోలెడన్ని జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి అమ్మాయిలే అబ్బాయిల్ని భయపెట్టేస్తున్నారు. ఇందులో ఏమనుకోవాలి నేను అని తల పట్టుకుంటుంది హాసిని. అబ్బా! అదేనే ఇప్పుడు అమ్మాయి, అబ్బాయిలు క్లోజ్‌గా ఉంటున్నారు కదా! హా! ఉంటున్నారు. కాకపోతే నేనెవరిని అలాంటి వాళ్ళని చూడలేదే ఇప్పటివరకు అంటుంది. ఒసేయ్! ఒసేయ్! నేను అనేది నువ్వు చూసావా, చూడలేదా అని కాదే. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు క్లోజ్‌గా ఉంటున్నారు కదా! వాళ్ళు ఆ క్లోజ్‌గా ఉండడానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమేనా అని అడుగుతుంది. వాట్? అని గట్టిగా అరుస్తూ భూమి వంక వియర్డ్‌గా చూస్తుంది హాసిని. థూ థూ అంటూ వీపు జడ్చుకుంటూ ఎందుకే అంతలా అరుస్తున్నావు? నేను ఏమి అడిగానని అని అయోమయంగా అడుగుతుంది. ఏంటే ఏమడిగానని అంత స్లోగా అంటున్నావు? నువ్వు ఇలాంటి విషయాలకు చాలా దూరం కదా! అదీ కాకుండా వాళ్ళ క్లోజ్ మూమెంట్స్ అడుగుతున్నావంటే మరి నాకే షాక్ అవ్వడంలో తప్పేం లేదులే. ఇదే క్వెషన్ గనక సందీప్‌ని అడిగావనుకో నువ్వు భూమివి కాదు. మా భూమి ప్లేస్‌లో ఎవరో వచ్చారు అని డౌట్ పడినా పడతాడు తెలుసా అంటుంది. ఛీ! నిన్ను అడిగాను చూడు. నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. ఆన్సర్ తెలిస్తే తెలిసింది అని చెప్పాలి. లేకపోతే లేదని చెప్పాలి. ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలు అని మాట్లాడుతున్నావు మరి? భూమికి కోపం వచ్చేస్తుంది ఈసారి. సరి నువ్వు మళ్ళీ భూమాత ఆగ్రహం నా దగ్గర చూపించకు గానీ, అసలు నీకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందే అని అడుగుతుంది. డౌట్ ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను గానీ, అసలు నీకు తెలిసినంత వరకు చెప్పు హాసిని. ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి మధ్య ముద్దులు, హగ్గులు జరిగితే వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నట్టే కదా! తొందరలోనే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ప్రేమను తెలుపుకున్నట్టే కదా అని అడుగుతుంది. ఒసేయ్! ఒసేయ్! ప్రేమ, పెళ్లి అంటూ ఎక్కడికి పోతున్నావే? ఈ రోజుల్లో అలాంటివేమీ లేవు. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి ముద్దులు, హగ్గులు పెట్టుకోవాలంటే దానికి ప్రేమ అన్న వంక పెట్టుకుంటున్నారంతే. ఆ వంకలో వాళ్ళకు కావాల్సినవన్నీ జరిపించేసుకుంటున్నారు. అంతే. ఎక్కడున్నావే తల్లి నువ్వు అని తల కొట్టుకుంటుంది హాసిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం ఏం జరిగిందో.